క్షణక్షణం పోరాటం కనం ప్రజాపక్షం జనసైనిక్ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ ప్రత్యేక భేటీ. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి పీకే సహకారం. 8 నెలల పాలనపై ఫీడ్బ్యాక్ సేకరణ. వైసీపీ నియంత్రణకు ప్రత్యేక సూచనలు, సలహాలు. జగన్ కు అవకాశం ఇవ్వకుండా కార్యాచరణ సిద్ధం. ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ప్రధాన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. జగన్ పై చంద్రబాబు పద్మ వ్యూహం. కడపలో మహానాడు వెనుక మాస్టర్ ప్లాన్. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. ఓవైపు పాలన, మరోవైపు పార్టీ బలోపేతం. చక్కటి సమన్వయంతో కూటమి ఐక్యతా రాగం. కక్ష సాధింపులు అస్సలు లేవు, ఓన్లీ గుడ్ గవర్నెన్స్. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా నారా లోకేష్ ఖాయం. భారీ బహిరంగ సభతో ఆత్మరక్షణలోకి నెట్టడం. లోక్సభలో ఎంపీ మిథున్ ప్రసంగంపై సెటైర్లు. పోలవరం ఎత్తు తగ్గింపు మీద వ్యాఖ్యలు సరే. ఏపీ విద్యా వ్యవస్థలో మార్పుల ప్రస్తావన ఎందుకు? ఏపీ ప్రభుత్వ అంశం అక్కడ మాట్లాడి ఏం ప్రయోజనం? ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలియకపోతే ఎలా? లోక్సభ విలువైన సమయాన్ని వృధా చేయడమే కదా. అసెంబ్లీని బహిష్కరించి లోక్సభను సరిగ్గా ఉపయోగించుకొని వైసీపీ నేతలు. క్రిటేస్ చూస్తే ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతోంది. 3 పార్టీల మధ్య సమన్వయం సరిగానే సాగుతోంది. ఐక్యతగా ఉంటూనే ఎవరికి వారు ఎదగాలని 3 పార్టీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ, జనసేన ఏపీలో ఎదిగేందుకు ఇదే సమయమని భావిస్తున్నాయి. అటు తెలుగుదేశం పార్టీ సైతం బలం పెంచుకునే పనిలో పడింది. నారా లోకేష్ కి కూడా పార్టీలో ఉన్నత స్థాయి పదవి కట్టబెట్టనున్నారనే ఊహాగానాలు జోరందుకుంది. ఈ క్రమంలో లోకేష్ ఢిల్లీలో వరుసగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు. మరోవైపు రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో లోకేష్ సమావేశం కావడం ఇంకా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు 1 కోటికి దాటింది. ఇంకోవైపు పార్టీలో లోకేష్ కు పదోన్నతి కల్పించేందుకు కసరత్తు జరుగుతోంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తో పాటు పార్టీ అధ్యక్ష పదవి ఇచ్చేందుకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని ప్రచారం నడుస్తోంది. సరిగ్గా ఇటువంటి సమయంలోనే మంత్రి లోకేష్ ఢిల్లీ పర్యటనకు వెళ్లడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ప్రకటనలు చేశారు ప్రశాంత్ కిషోర్. ఎన్నికలకు నెలల ముందు ఆయన నేరుగా అమరావతికి వచ్చారు. చంద్రబాబుతో సమావేశమయ్యారు. కీలకమైన సూచనలు చేశారు. అయితే అంతకంటే 6 నెలల ముందే ప్రశాంత్ కిషోర్ టీం ఏపీలో రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. టీడీపీ వ్యూహకర్త రాబిన్ శర్మ నేతృత్వంలో వారు పనిచేసినట్లు సమాచారం. అయితే ఎన్నికల ముంగిట చంద్రబాబును ప్రశాంత్ కిషోర్ కలవడం ద్వారా ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. అదే సమయంలో ఎన్నికల్లో టీడీపీ గెలుపు పొందుతుందని ప్రశాంత్ కిషోర్ జోష్యం చెప్పారు. అది ప్రజల్లోకి బాగా వెళ్ళింది. తెలుగుదేశం పార్టీకి ప్రయోజనం చేకూర్చింది. అయితే ఏపీలో గత 8 నెలల్లో నెలకొన్న రాజకీయ పరిణామాలు, కూటమి ప్రభుత్వ పాలనపై ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ లోకేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు అధిగమించాల్సిన అంశాల గురించి అందులో ప్రస్తావించినట్లు సమాచారం. ముఖ్యంగా వైసీపీని ఎలా నియంత్రించాలి అనేది ప్రశాంత్ కిషోర్ ఒక రిపోర్ట్ రూపంలో ఇచ్చినట్లు తెలుస్తోంది. పూర్వాశ్రమంలో వైసీపీకి ప్రశాంత్ కిషోర్ పనిచేశారు. అందుకే ఆ పార్టీకి ఉన్న బలం, ప్లస్లు, మైనస్లు ప్రశాంత్ కిషోర్ కు తెలుసు. అందుకే ఒక నివేదిక రూపంలో లోకేష్ కు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైసీపీకి ఛాన్స్ ఇస్తే జగన్ దూకుడుగా ముందుకు వెళ్తారని, అందుకే ఏమాత్రం అవకాశం ఇవ్వకూడదని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు సమాచారం. కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ప్రారంభమైందని, దానిని ప్రారంభంలోనే నియంత్రించాలని ప్రశాంత్ కిషోర్ లోకేష్ కు సూచించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాల అమలుపై ఫోకస్ చేయాలని, ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీలను అమలు చేసి చూపించాలని ప్రశాంత్ కిషోర్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే వైసీపీని ఎలా నియంత్రించవచ్చో కూడా వివరించినట్లు సమాచారం. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉంది. ఎలక్షన్ ఫండింగ్ కోసమే లోకేష్ ను ప్రశాంత్ కిషోర్ కలిసినట్లు ఒక ప్రచారం ఉంది. అయితే ఇది ఉభయ కుశలోపరి సమావేశమని రాజకీయ వర్గాల్లో ప్రచారం నడుస్తోంది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి పాలు పంచుకున్నారు. మంగళవారం నాటి లోక్సభ సమావేశాల్లో భాగంగా తనకు అవకాశం రాగా మిథున్ రెడ్డి సుదీర్ఘంగానే ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రస్తావించిన పోలవరం ప్రాజెక్టు గురించి ఆయన కీలక అంశాలను లేవనెత్తారు. మిథున్ రెడ్డి ప్రసంగం విన్నంతనే ఆయన తీరుపై సెటర్ల వర్షం మొదలైపోయింది. ఏ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారంటూ ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. పోలవరం
ప్రాజెక్టు ఎత్తు తగ్గించడం వల్ల ప్రాజెక్టు లక్ష్యం నెరవేరదని మిథున్ రెడ్డి తెలిపారు. ఎత్తు తగ్గింపు నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక్కడి దాకా బాగానే ఉన్న ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమాన్ని రద్దు చేసిన విషయాన్ని మిథున్ రెడ్డి ప్రస్తావించారు. అంతేకాకుండా తమ పార్టీ ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన CBSEని కూడా రద్దు చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పేద పిల్లలకు విద్యనందించే సర్కారీ బడుల్లో వైసీపీ ప్రభుత్వం భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టిందన్నారు. అయితే ఇప్పుడు అధికారం చేపట్టిన కూటమి సర్కారు ఆంగ్ల మాధ్యమంతో పాటుగా CBSEని రద్దు చేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద పిల్లల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని తక్షణమే ఏపీలోని సర్కారీ బడుల్లో ఆంగ్ల మాధ్యమం CBSE సిలబస్ ను ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. మిథున్ రెడ్డి ప్రసంగం విన్నంతనే ఆయన తీరుపై సెటైర్లు వర్షం మొదలైపోయింది. ఏ విషయాన్ని ఎక్కడ ప్రస్తావించాలో కూడా తెలియని మీరు ఎంపీ ఎలా అయ్యారంటూ ఆయనను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. ఆయన ఏపీలో ఎలాంటి విద్యను అందించాలన్నది అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం. దాని గురించి పార్లమెంటులో ప్రస్తావిస్తే ఏం లాభం అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో ఏపీ అసెంబ్లీలో లేవనెత్తాల్సిన అంశాలను పార్లమెంటులో ప్రస్తావించిన లోక్సభ విలువైన సమయాన్ని మిథున్ రెడ్డి వృధా చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఏపీలో అసెంబ్లీలో వైసీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే. అయితే తమకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదన్న సాకుతో అసెంబ్లీ సమావేశాలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా జగన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను ప్రకటించినట్లుగానే జగన్ తనతో పాటు వైసీపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి వెళ్లకుండా చేస్తున్నారు. ఈ పరిస్థితిని గమనించిన మిథున్ రెడ్డి అసెంబ్లీ అయితేనేం పార్లమెంటు అయితేనేం ఏపీ విద్యా వ్యవస్థలో వస్తున్న మార్పుల గురించి ప్రస్తావిస్తే సరిపోలా అన్న కోణంలో ఈ అంశాన్ని లోక్సభలో ప్రస్తావించారన్న కోణంలో సెటైర్లు పడుతున్నాయి. అన్నమయ్య మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో దళిత సంఘాల ఆందోళన. పొలానికి దారి ఇవ్వకుండా చేయడంతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడని, రైతు ఆత్మహత్యకు కారణమైన రెడ్డప్ప నాయుడుపై హత్య కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ దళిత సంఘాలు బుధవారం జిల్లా ఆసుపత్రిలో ఆందోళన చేపట్టారు. మదనపల్లె రూరల్ మండలంలోని పొన్నిటిపాలెం పంచాయతీ పిచ్చలవాండ్లపల్లెకు చెందిన వెంకటప్ప కొడుకు రైతు నరసింహులు తన వ్యవసాయ బోరు వద్దకు దారి వదలలేదని ప్రత్యర్థి రెడ్డప్ప నాయుడు పొలంలో మంగళవారం ఉరేసుకున్న విషయం తెలిసిందే. మదనపల్లి తాలూకా పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారన్నారు. అలా కాకుండా హత్య కేసు నమోదు చేయాలని ఆందోళనకు దిగారు. దీంతో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా మార్చిరిలో ఉంచిన రైతు మృతదేహాన్ని తీసుకొచ్చి రోడ్డుపై ధర్నా నిర్వహించాలని దళిత సంఘాల నేతలు పట్టుపట్టారు. ఇది గమనించిన పోలీసులు మార్చురీకి తాళం వేయడంతో దళిత నాయకులు మరింత రెచ్చిపోయారు. బీఎస్పీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బందెల గౌతమ్, వీసీకే పార్టీ నేత PTM శివప్రసాద్, విశ్వనాథ్ తదితరులు ఇందులో ఉన్నారు. మీరు మీ చేతి నిండా డబ్బులు ముడితే దళితులు కూడా తప్పుడు కేసు పెట్టి జైలుకి పంపిస్తారు. చెప్పండి 6 గంటల వరకు ఎందుకు లాక్ చేశారండి. లాక్ చేశాడు. అధికారం ఉంది పోలీసులకి. లాక్ చేసే అధికారము సిఐ గారికి ఎందుకుంది? మాకు సమానం లాక్ చేశారు. దగాకోరు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ ను వ్యతిరేకించండి. సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపు. లేబర్ కోడ్లను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల రాస్తారోకో. కేంద్ర ప్రభుత్వ రైతు, కార్మిక, పేదలను దగా చేసే బడ్జెట్ ను వ్యతిరేకించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు పిలుపునిచ్చారు. బుధవారం మదనపల్లి పట్టణంలో పోస్ట్ ఆఫీస్ ఎదురుగా అనిపిసెంట్ సర్కిల్లో ఆంధ్రప్రదేశ్ రైతు, వ్యవసాయ, కౌలు రైతు సంఘాల ఆధ్వర్యంలో నిరసన రాస్తారోకో చేపట్టారు.
ప్రజా వ్యతిరేక బడ్జెట్ రద్దు చేయాలని, లేబర్ కోడ్లను రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కదిరి రోడ్డు, బెంగళూరు రోడ్డులపై ట్రాఫిక్ స్తంభించింది. ట్రాఫిక్ సిఐ మోహన్ కుమార్ తన సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకొని ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో మద్దతుగా పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు మాట్లాడుతూ ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలను దగా చేసేదిగా ఉందని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో వ్యవసాయ రంగానికి, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి భారీగా కోతలు విధించారని, దీనివలన వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతినే పరిస్థితి ఉందని అన్నారు. ప్రజా పంపిణీ వ్యవస్థకు భారీగా నిధులు తగ్గించడం అన్యాయమన్నారు. రైతులకు మద్దతు ధర కల్పించడంలోనూ, సబ్సిడీ ఇవ్వడంలోనూ కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. సిఐటియు జిల్లా కార్యదర్శి డి ప్రభాకర్ రెడ్డి, బీకేఎంయు జిల్లా కార్యదర్శి తోపు కృష్ణప్ప, ఐటీయూసీ నాయకులు కృష్ణమూర్తిలు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ కార్పొరేటర్ల బడ్జెట్లా ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మొండి చేయి చూపిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. లేబర్ కోడ్లు రద్దు చేసి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు నారాయణ, పవన్, రాజశేఖర్, రెడ్డి ప్రసాద్, చాంద్ బాషా, రామకృష్ణ, చలపతి నాయుడు, రాజు, శంకర్ నాయక్, నరసింహులు, నవాజ్, ఏఐటీయూసీ నాయకులు తిరుమల, ముబారక్, నాగరాజు, పృథ్వీ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం మొన్ననే బడ్జెట్ ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్లో ఉపాధి హామీకి నిధులు తగ్గించేసింది. రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తాననేటువంటి మాటని కనీసం ఊసెత్తలేదు. దానికి సంబంధించినటువంటి ప్రకటన చేయలేదు. వ్యవసాయ రంగానికి కూడా నిధులు తగ్గించేసినటువంటి పరిస్థితి ఉంది. రెండో వైపున కార్పొరేట్లకి పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి, సంపన్నులకి పన్నులు తగ్గించి పెద్దగా చేసినామని చెప్పి ప్రచార ఆర్భాటాలకు దిగింది తప్ప శ్రామిక వర్గాలైనటువంటి కార్మికులకి, వ్యవసాయ కూలీలకి, రైతులకి వాళ్ళకు తగినన్ని సౌకర్యాలు కల్పించడంలో ఈ బడ్జెట్ మొండి చేయి చూపింది. కనీస వేతనం 26,000 అమలు చేయాలనేటటువంటి చిత్తశుద్ధి ఈ బడ్జెట్లో కనపడలేదు. రాష్ట్రానికి ఈ బడ్జెట్లో తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. హోదా ఊసలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు సంబంధించి ప్యాకేజీ మాటే కనపడలేదు. ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ముఖ్యంగా మంత్రినివా కానీ, లేకపోతే పోలవరం కానీ, ప్రత్యేకంగా పోలవరం గురించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చెబుతూ ఉంటుంది. కానీ దీనికి సంబంధించినటువంటి ఎలాంటి నిధులు కేటాయించకుండా తీవ్రమైనటువంటి అన్యాయం చేసింది. ముఖ్యంగా ఈ మన అన్నమయ్య జిల్లాకి కడప, బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయడం ద్వారా పెద్ద ఉపాధి సౌకర్యాలు కల్పించబడతాయి. ప్రత్యర్థిని బలహీనంగా ఉన్నప్పుడే వెన్ను విరచాలి, అవకాశం ఉన్నప్పుడే శత్రుశేషం లేకుండా చేసుకోవాలి. ఈ విషయాలు రాజకీయాల్లో అపర చాణక్యుడిగా పేరుగాంచిన చంద్రబాబుకు తెలియనివి కావు. అందుకే ఆయన తన పాలన మీద ఒకవైపు ఫోకస్ పెడుతూ మరోవైపు వైసీపీని మళ్లీ తిరిగి లేవకుండా తనదైన శైలిలో వ్యూహాలను రచిస్తున్నారు. వైసీపీకి ఈ రోజుకి 40% ఓటు షేర్ ఉంది. మరో 10% పెంచుకుంటే మళ్లీ అధికారం దక్కుతుంది. వైసీపీ చేసే ప్రయత్నాల వల్ల ఒక 5% పెరిగినా ప్రభుత్వ పరంగా యాంటీ ఇన్కంబెన్సీ తోడై మరో 5% జత కలిస్తే చాలు మళ్లీ ఏపీలో వైసీపీకి ఛాన్స్ ఉంటుంది. అందుకే ఈ రెండు జరగకుండా ఈసారి ప్రభుత్వంలోకి వస్తూనే డే 1 నుంచి చంద్రబాబు తనదైన శైలిలో ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. గతంలో చేసిన పొరపాట్లు ఈసారి చేయకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అదే సమయంలో వైసీపీకి ఏమాత్రం పాజిటివిటీ రాకుండా చూస్తున్నారు. వైసీపీ విషయంలో బహుముఖమైన రాజకీయాన్ని ప్రయోగిస్తున్నారు. గతంలో ఆ పార్టీ వారిని తీసుకోవడం, 23 మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి చేర్చుకొని మరీ 4 మంత్రులుగా చేయడం ద్వారా వైసీపీకి సానుభూతి వచ్చేలా చూసిన టీడీపీ అధినాయకత్వం ఈసారి మాత్రం వాటిని పునరావృతం చేయదలుచుకోలేదు. వైసీపీ నేతల మీద కేసులు పెట్టినా అవి సాక్ష్యాధారాలతో సహా ఉంటేనే అడుగులు ముందుకు వేస్తోంది. అదేవిధంగా వైసీపీ అధినాయకత్వం నుంచి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారిని సైతం బయటకు వచ్చేలా చూస్తోంది. ఇప్పుడు వైసీపీ అధినేత సొంత జిల్లా ఆ పార్టీకి కిల్లాగా ఉన్న కడప గడపలోనే భారీ రాజకీయ బేరీని మోగించాలని చూస్తోంది. వైసీపీ ఓటమి పాలైన కడపలో జగన్కు విశేషమైన జనాదరణ లభిస్తోంది. దానిని పూర్వపక్షం చేస్తూ కడపలో సైతం పసుపు జెండాలు రెపరెపలాడేలా చేయాలన్నదే టీడీపీ వ్యూహకర్తల లక్ష్యంగా ఉంది. అందుకే కడపలో
మహానాడుని ఏర్పాటు చేయబోతున్నారు. కడపలో మే 27, 28, 29 తేదీలలో 3 రోజుల పాటు మహానాడు జరగనుంది. 3వ రోజున భారీ బహిరంగ సభ ఉంటుంది. చంద్రబాబు ఆ సభలో ప్రసంగం చేస్తారు. ఈ సభతోనే వైసీపీకి చెక్ పెట్టేలా చూడాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు. మొత్తం కడపలో కనివిని ఎరుగని తీరులో భారీ బహిరంగ సభను నిర్వహించడం, అంతటా పసుపు ధనాన్ని వెళ్లి విరిసేలా చూడడం చేయాలని భావిస్తోంది. కడపలోనే టీడీపీకి ఇంతటి జనాదరణ దక్కిందన్న సందేశాన్ని యావత్ రాష్ట్రానికి చేరవేయడం ద్వారా వైసీపీని ఉన్న చోటనే నీడ లేకుండా చేయడంతో పాటు అధినేత జిల్లాలోనే సొంత ఇలాకాలోనే వైసీపీ ఏమీ కాకుండా పోయిందన్నది ప్రచారం చేయడం మరో లక్ష్యంగా ఉంది. దాంతో వైసీపీ శ్రేణులు డీమోరలైజ్ అవుతాయని, అంతేకాదు ఏపీలో రాజకీయం ఏకపక్షమే అన్నది జనాలకు కూడా తెలియచెప్పడం కూడా టార్గెట్ గా ఉందని అంటున్నారు. మొత్తానికి టీడీపీ పద్మ వ్యూహంలో భాగమే కడప మహానాడు అని అంటున్నారు. వ్యవసాయంలో యాంత్రిక విధానాలతో ప్రజలకు అనారోగ్యం, రైతులకు ప్రభుత్వం, సమాజం అండగా నిలవాలి. రైతులను ఆదుకుంటేనే దేశానికి సంపద, ఆరోగ్యం, స్వేచ్ఛ. ఎన్జీఓ యశోధర. రైతులను ఆదుకుంటేనే దేశానికి సంపద, ఆరోగ్యమని స్వేచ్ఛ ఎన్జీఓ యశోధర అన్నారు. బుధవారం స్థానిక బైపాస్ రోడ్డు గోపాలవరంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వ్యవసాయంలో యాంత్రిక విధానాలతో ప్రజలు తీవ్రమైన అనారోగ్యం బారిన పడుతున్నారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రైతులకు ప్రభుత్వం, సమాజం చేయూతను అందించి తిరిగి పురాతన సాంప్రదాయ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేపడితే ప్రజలకు సంపూర్ణ ఆరోగ్యంతో పాటు దేశానికి విలువైన సంపద లభిస్తుందని సూచించారు. వ్యవసాయ యాంత్రీకరణ విధానం వల్ల అత్యధిక శాతం ప్రజలు డయాబెటీస్ వస్తుందన్నారు. మన పూర్వీకులు అన్నాన్ని ఆహారంగా భుజించేవారని, ఏనాడు వారు క్యాన్సర్, అనారోగ్యం బారిన పడలేదని, డయాబెటీస్ వారి దరి కూడా చేరలేదని గుర్తు చేశారు. పంట పండిన తర్వాత ఆ పంటను తీయడంలోనూ ఉపయోగించుకోవడానికి ముందు ధాన్యం పొట్టు కోల్పోవడం వలన గ్లూకోజ్ స్థాయి పెరిగి డయాబెటీస్ వస్తుందన్నారు. అంతేకాకుండా భూమి పోషకాలు కోల్పోవడం జరిగిన దృష్ట్యా దిగుబడి కోసం రసాయన ఎరువుల వినియోగం పెరిగి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు కనుమరుగు కావడం కూడా కారణమన్నారు. ముఖ్యంగా వరి పంట విషయంలో పంట కోసిన తర్వాత కొప్ప వేసి వారం రోజులు మగ్గిన అనంతరం పంట నూర్పిడి చేస్తే గ్లూకోజ్ స్థాయి తగ్గి వాటిని తీసుకున్న వారి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుందని వివరించారు. మన పూర్వీకుల ఆరోగ్య నియమాలే ఇందుకు నిదర్శనమని గుర్తు చేశారు. దేశానికి వెన్నెముకైన రైతన్నకు ప్రభుత్వం, సమాజము అండగా నిలిచి ఆదరించినప్పుడే సంపద, ఆరోగ్యం సమృద్ధిగా ఉంటుందని స్పష్టం చేశారు. రైతులు ఆధునిక వ్యవసాయం వైపు అడుగులు వేయకుండా ఆరోగ్యపరమైన వ్యవసాయ ఉత్పత్తులను తయారు చేస్తే మంచి మార్కెటింగ్తో పాటు ఆదాయ వనరులు కూడా పుష్కలంగా ఉంటాయన్నారు. పురాతన సాంప్రదాయ పద్ధతులలో ఆహార నియమాలను, వ్యవసాయ పద్ధతులను ఆచరిస్తే సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సంపద సమకూరుతుందని చెప్పారు. దేశానికి రైతులు, పశువులు విలువైన సంపదని ప్రతి ఒక్కరూ ముఖ్యంగా కూరగాయలను, ఆకుకూరలను వినియోగించడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చునన్నారు. నేడు ఫ్రిడ్జ్లో పెట్టిన ఆహార పదార్థాలను వినియోగించుకోవడం వల్ల మంచి బ్యాక్టీరియా అభివృద్ధి చెందకుండా శరీరంలో చెడ్డ బ్యాక్టీరియా పెరిగిపోయి అనేక రకాల జబ్బులు బారిన పడుతూ ఉన్నామన్నారు. ఈ పరిస్థితులకు స్వస్తి పలకాలంటే సేంద్రియ వ్యవసాయం, పురాతన పద్ధతులు ఎంతో శ్రేయస్కరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నాయకులు నారదరెడ్డి, బండి ఆనంద్, గోపాలవనం నిర్వాహకులు రాజశేఖర్లు పాల్గొన్నారు. డయాబెటీస్ ఎందుకు ఇంత వేగంగా సొసైటీలోకి వస్తుంది అంటే క్రోమియం డెఫిషియన్సీ వల్ల. క్రోమియం డెఫిషియన్సీ లీడ్స్ టు డయాబెటీస్. క్రోమియం ఎక్కడ ఉంటుంది అనుకుంటే క్రోమియం వల్ల ధాన్యం గింజల పొట్టులో మాత్రమే ఉంటుంది. ధాన్యం గింజలు పాలిష్ అంటే ఇప్పుడు అంతా ప్రాసెస్డ్ అనే పదంతో ఉపయోగిస్తున్నారు. ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల క్రోమియం డెఫిషియన్సీ వస్తుంది. ప్లస్ క్రోమియం మళ్ళీ ఎక్కడ ఉంటుంది అంటే క్రోమియం మళ్ళీ భూమిలో నుంచినే వస్తుంది. అప్పుడు ఎందుకు ఈ క్రోమియం డెఫిషియన్సీ వస్తుందంటే భూమిని సాయిల్ ఎంరిచ్మెంట్ చేయడం లేదు. ఒకప్పుడు సాయిల్ ఎంరిచ్ చేసేవాడు రైతు, ఇప్పుడు సాయిల్ ఎంరిచ్మెంట్ జరగలేదు. ఎందుకంటే ముందు ఆకు కొట్టి వేసేవాళ్ళు, ఇప్పుడు ఆ పద్ధతులను మార్చేస్తారు. ఏన్షియంట్ మెథడ్స్ అన్నిటినీ రైతు కూడా మార్చేశారు. ఎందుకంటే తొందరగా క్రాప్ రావాలి, తొందరగా నాకు ధాన్యం అందుబాటులోకి రావాలి, తొందరగా నేను మార్కెట్లోకి పంపించాలి. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఢిల్లీలో ప్రశాంత్ కిషోర్తో లోకేష్ ప్రత్యేక భేటీ. గత ఎన్నికల్లో తెలుగుదేశానికి పీకే సహకారం. 8 నెలల పాలనపై ఫీడ్బ్యాక్ సేకరణ. వైసీపీ నియంత్రణకు ప్రత్యేక సూచనలు, సలహాలు. జగన్కు అవకాశం ఇవ్వకుండా కార్యాచరణ సిద్ధం. ప్రజల్లో అసంతృప్తి పెరగకుండా జాగ్రత్తలు చేపట్టాలి. ప్రధాన సంక్షేమ పథకాలు అమలు చేయాల్సిందే. జగన్పై చంద్రబాబు పద్మ వ్యూహం. కడపలో మహానాడు వెనుక మాస్టర్ ప్లాన్. ప్రత్యర్థి బలహీనంగా ఉన్నప్పుడే దెబ్బకొట్టాలి. ఓవైపు పాలన, మరోవైపు పార్టీ బలోపేతం. చక్కటి సమన్వయంతో కూటమి ఐక్యతా రాగం. కక్ష సాధింపులు అస్సలు లేవు, ఓన్లీ గుడ్ గవర్నెన్స్. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నారా లోకేష్ ఖాయం. భారీ బహిరంగ సభతో ఆత్మరక్షణలోకి నెట్టడం.
లోక్సభలో ఎంపీ మిథున్ ప్రసంగంపై సెటైర్లు, పోలవరం ఎత్తు తగ్గింపు మీద వ్యాఖ్యలు సరే, ఏపీ విద్యా వ్యవస్థలో మార్పుల ప్రస్తావన ఎందుకు, ఏపీ ప్రభుత్వ అంశం అక్కడ మాట్లాడి ఏం ప్రయోజనం, ఏ విషయం ఎక్కడ మాట్లాడాలో తెలియకపోతే ఎలా, లోక్సభ విలువైన సమయాన్ని వృధా చేయడమే కదా, అసెంబ్లీని బహిష్కరించి లోక్సభను సరిగ్గా ఉపయోగించుకొని వైసీపీ నేతలు. క్షణక్షణం పోరాటం, కణం కణం ప్రజాపక్షం. జనసైనిక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.